థ్యాంక్ యూ కొండలరావు గారు. మీకు అందరికీ తెలుసు, కొండలరావు గారు బీసీ వాదం అన్న పుస్తకం రాసి బీసీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. చెప్పండి. సమయాభావం వల్ల 2 నిమిషాలే మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ముఖ్య విషయం ఏంటంటే, వెనుక చాలామంది మీలో మీరు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, మీలో మీరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మేధావులు ఇంత చెప్తున్నారు, మన బీసీ వర్గాలు ఏ విధంగా అనగబడ్డాయని చెప్తున్నారు. మీరేమో మీలో మీరు మీటింగ్ పెట్టుకుంటే మనకేం ఇక్కడ వినపడుతుంది. కాబట్టి అందరూ సైలెంట్గా పెద్దలు చెప్పేది వినాల్సిందిగా కోరుచున్నాం. మిత్రులారా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఒక ప్రశ్న. కాస్ట్ సర్వే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అది బాగలేదని చెప్పాము. అయినా మొత్తానికి రిపోర్టు తయారైంది. ఆ రిపోర్ట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చింది. ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పింది? ఈ రాష్ట్రంలో 71% బీసీలు డీప్ బ్యాక్వర్డ్నెస్లో ఉన్నారు. 71% మంది బీసీలు డీప్ బ్యాక్వర్డ్నెస్లో ఉన్నారని రిపోర్ట్ చెప్పింది. మరి ఏ మినిస్టర్ కూడా దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? డీప్ బ్యాక్వర్డ్నెస్లో ఉన్న కులాలు ఎవి? ఎందుకు డీప్ బ్యాక్వర్డ్నెస్ ఉంది? స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని బీజేపీ సెలబ్రేట్ చేస్తుంది కదా. 71% బీసీలు డీప్ బ్యాక్వర్డ్నెస్లో ఉంటే ఇంకా అమృతకాలం వరకు బీజేపీ సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ డీప్ బ్యాక్వర్డ్నెస్ పోగొట్టడానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుందో ఇమ్మీడియట్గా వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సమయభావం తొందరలోనే ముగిస్తాము. నుండి వాళ్ళు ఒక 5 నిమిషాలు ఆ టైం క్రాస్ కాకుండా చూడండి, టైం క్రాస్ కాకుండా దయచేసి చూడండి. ఇప్పుడు ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ వర్గాల వారికి వారి యొక్క గుర్తింపుకు, అభ్యున్నతికి నాంది పలకపోయేటువంటి రోజు పెద్దలు శ్రీ తీన్మార్ మల్లన్న గారు కొత్త పార్టీని అణగారినటువంటి, వెనుకబడినటువంటి కులాల వాళ్ళ యొక్క సంక్షేమాన్నే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని వాళ్లకు రాజ్యాధికారం ద్వారానే మనము పాలసీస్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే అప్పుడు కానీ మనకు సాధ్యం కాదని చెప్పడానికి ఈరోజు ఒక శుభపరిణామం. అందరికీ ఇది భవిష్యత్తులో మనందరికీ ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుందన్నటువంటిది నా ఉద్దేశము. ఇది ఒక సక్సెస్ స్టోరీగా మిగిలిపోతుంది అని కూడా మేము భావిస్తున్నాం. ఇట్లాంటి మంచి ఆశయంతో ముందుకొస్తున్నటువంటి ఈ పార్టీకి బీసీలపైన మనందరం కూడా కృతనిశ్చయంతో, మనం పట్టుదలతో దీని వెనక ఉండి దీన్ని ముందుకు సాగించి బీసీల యొక్క అభ్యున్నతి మనం పాటుపడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు నేను మీ ముందు ఇక్కడ నిలబడి ఉంటున్నాను. ఇకపోతే ఈ పార్టీ ద్వారా మనకు ఇందాక చెప్పారు, ఇన్ని సంవత్సరాల్లో మనల్ని పాలించినటువంటి ఏంటివి కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ, ఇట్లాగా చెప్పుకుంటే దేశం కానీ రాష్ట్రం కానీ మనకి ఏమీ దక్కలేదన్నటువంటిది అందరూ చాలా క్లియర్గా స్టాటిస్టికల్ డేటాతో ప్రూవ్ చేశారు, మనం ఇచ్చారు. దాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం. మనం ఆ దృష్టిలో మనకి ఏంటిదన్నట్టయితే మనకు ఈ రాబోయేటువంటి పార్టీలో ఎట్లా ఉండాలి అన్న అంశాల మీద నేను ఒక 3 to 4 minutes మాత్రమే మాట్లాడతాను.
ఈ దేశ సంపద లోపల, ఈ దేశంలో మనకు రావాల్సినటువంటి అన్ని విషయాల లోపల మనకేంటంటే సమానమైనటువంటి రీతిలో ఈ సంపదలో భాగస్వామ్యం మనం చేకూర్చుకోవాలి. ఈ రాజ్యాధికారంలో కూడా మనకు రావాల్సినటువంటి వాటా మనం దక్కించుకోవాలి. అట్లాగే మనకు ఈ రాబోయేటువంటి ఈ పార్టీలో ఒక మేనిఫెస్టో అనేటువంటి దాన్ని నిర్మించుకున్నప్పుడు ఎకనామిక్ పాలసీ అనేటువంటిది వైవిధ్యంగా ఉండాలి. ఈ ఎకనామిక్ పాలసీలో ఏంటన్నట్టయితే మనకు నిరుద్యోగం లేకుండా ఉండడమే కాకుండా సంపదను పెంచి సంపదను అందరం పంచుకునే తీరుగా కావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనము బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నాం, కానీ ఇందాక చెప్పారు పెద్దలు మా కొండలరావు గారు, మనము బీసీలు అంటే వేరే వాళ్ళకి వ్యతిరేకం కాదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి రావాల్సిన షేర్ వాళ్ళకు వస్తుంది, మనకు రావాల్సిన షేర్ మనకు వస్తుంది అనేటువంటిదే మన నినాదం. అందువల్ల బీసీ పార్టీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అగెనెస్ట్ ది అదర్ కాస్ట్ అండ్ అప్పర్ కాస్ట్. దిస్ కుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ద పార్టీ. ఎట్ ది సేమ్ టైం ఇంకా ఏంటంటే మనము బీసీలు అనేటువంటిది మన రాజ్యాంగంలో ఎక్కడ అంటే ఏం చెప్పారన్నట్టయితే సోషల్గా, ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బీసీగా చెప్పుకుంటూ వస్తూ దాంట్లో ప్రధానంగా ఈ అన్టచబుల్ కాస్ట్ అన్నటువంటి ఎస్సీ ఎస్టీ అని చెప్పుతూ వాటితో పాటుగా మిగతా కమ్యూనిటీస్ని ఓబీసీస్గా చెప్పారు. అంటే బీసీస్ అంటే ఎస్సీలు, ఎస్టీలు, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఓబీసీలు అన్నీ కలిపి బీసీలుగా ఏర్పడ్డదే. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకు ఈ కొత్తగా వచ్చేటువంటి పార్టీలో సోషల్ జస్టిస్తో పాటుగా ఆనర్ అండ్ డిగ్నిటీ ఆఫ్ లివింగ్ అనేటువంటిది కూడా కావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎంబీసీలు, అందులో నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ అర్ధ సంచార వాళ్ళకి సరి అయినటువంటి ఫలితాలు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేకపోయారు. వాళ్ళని మన పార్టీలో వాళ్ళకి సరి అయినటువంటి ప్రాతిపదికని, రిప్రజెంటేషన్ని ఇచ్చు సాధ్యమైనంత వరకు వాళ్ళని ముందు పెట్టి మనం వేరే ఫలితాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకు ఈ రోజు వరకు ఈ ప్రభుత్వాలు ఏవైతే విషయాలలో ఫెయిల్ అయినాయో, ఇవాళ కళాశాలలు బంద్ పెడతామంటున్నారు, ఇవాళ ఏంటి ఈ హాస్పిటల్స్లో మేము ఈ ఇట్లాంటివి అంటే ఉచిత సేవలు చేయమంటున్నారు ఈ స్కీమ్స్లో, ఇట్లాంటి ఫెయిల్యూర్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి సమస్యల్ని ప్రాతిపదిక చేసుకొని మనం ఒక మేనిఫెస్టోని చక్కగా నిర్మించుకొని పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని బీసీల కోసము, మైనారిటీస్ కోసము, సప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ కాస్ట్ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము మనం అందరం కూడా కలిసిగట్టిగా పనిచేయాలని చెప్పేసి అట్లాంటి ఉద్దేశం అందరూ నింపుకొని పనిచేయాలనేటువంటిది తీన్మార్ మన్నల్ల గారు ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పార్టీకి మనం అందరము వెన్నుదన్నుగా ఉండి వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి ఈ బీసీల భవిష్యత్తు కోసం మనం పునాదులు వేయాలని చెబుతూ నాకు ఇచ్చిన సమయాన్ని థ్యాంక్ యూ ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు. ఇప్పుడు జ్వలిత గారు మాట్లాడతారు. తెలంగాణ ఉద్యమంలో, బీసీ ఉద్యమంలో, మహిళా ఉద్యమంలో పాల్గొంటే కాకుండా మంచి రచయిత్రి కూడా. బీసీ బంధువులందరికీ నా శుభాకాంక్షలు. నమస్కారం కదా పెట్టాల్సింది, శుభాకాంక్షలు ఏంటి కదా. బీసీ చరిత్రలో ఈరోజు ఒక రికార్డ్. ఇంతకు ముందంతా బీసీల చరిత్ర వేరు, ఈ రోజు నుండి బీసీ చరిత్ర వేరు. ఇంతకు ముందు మేము బీసీ మీటింగ్లు పెట్టినప్పుడు బీసీలు ఏ పార్టీలో ఉన్నా బీసీలకే వేయాలి అని చెప్పుకునే గతి ఉండేది. ఇప్పుడు మనకు బీసీలకు ప్రత్యేకమైన పార్టీ ఏర్పాటు చేయబోతున్నటువంటి నేటి కథానాయకులు తీన్మార్ మల్లన్న గారికి శుభాకాంక్షలు, అభినందనలు. తస్మాత్ జాగ్రత్త చెప్తూ ఒకసారి వేదిక మీదకి వస్తే చిన్న బహుమానాన్ని ఇచ్చి 4 మాటలు చెప్తాను.
రూపంలో ఉంది. ప్రాంతంతో పని లేకుండా తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రచయితలు రాసినటువంటి చేతి వృత్తి కథలు అవి. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఏ రాజుల కాలమైనా, రాజ్యమైనప్పటికీ ప్రజలు సృష్టికర్తలు. ఆ సృష్టికర్తల్లో మనం 56% ఉన్నాం. అందులో మన శాతం, మహిళల శాతం. మరి రేపు ఈరోజు ఆవిష్కరించబడే పార్టీ మాకు బీసీ మహిళలకు ఇంతకు ముందు చరిత్రలో లేనటువంటి భాగస్వామ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే బీసీ మహిళలు ఆ అధికారాన్ని తీసుకోవడానికి సంసిద్ధతతో, చైతన్యంతో, అవగాహనతో ఉన్నారా? వారికి ఏం చేస్తారు? ఆ అవగాహనను ఎలా కల్పిస్తారు అన్నది ఒక ప్రశ్న. మేధావులు సమాధానం చెప్తారు, నేను కూడా తర్వాత చెప్తాను. సమాధానం నేనే చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా మంది సోదరులు చాలా అసహనంగా ఉన్నారు. మేము వెళ్ళిపోతాం అంటున్నారు. సోదరులారా, చరిత్రలో మొదటి రోజు బీసీలు ఒక పార్టీని పెట్టుకోవడానికి తీన్మార్ మల్లన్న గడప గడప దొక్కి ఎన్నో శ్రమలకు, అవమానాలకు ఓర్చి ముందుకొచ్చిండు. ఈ అవకాశాన్ని మాకు దక్కనియండి. మీరు మీ పత్రికల ద్వారా, మీడియాల ద్వారా మీ సపోర్ట్ మాకు అందిస్తేనే మాకు అది సాధ్యమని మనపూర్వకంగా కోరుకుంటున్నాను, సవినయంగా. యువతరం అత్యధిక శాతం యువతరం ఉన్నటువంటి సమాజం మనది. అట్లాగే 60% వృత్తులు ఉన్నటువంటి ప్రపంచం మనది. మన తెలంగాణ ప్రపంచానికి మినీ యూనిట్ అయినప్పుడు ఈ కొత్త పార్టీ వృత్తుల కోసం, వృత్తులను కాపాడుకుంటేనే మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలు మిగులుతాయి. దానికోసం ఈ పార్టీ కృషి చేయాలని కోరుకుంటున్నాను. మద్యం, డ్రగ్స్, మీడియా మత్తులో, సెల్ ఫోన్లో మునిగిపోయినటువంటి యువతరాన్ని బయటికి రప్పించడానికి రాజకీయ తరగతులను ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయి నుండి అన్ని కులాల వాళ్లకు, బీసీ కులాల వాళ్లకు, అన్ని బీసీ కులాల వాళ్లకు రాజకీయ చైతన్యాన్ని, శిక్షణను కలిగించాలని కోరుకుంటున్నాను. నా టైం అయిపోయింది అనుకుంటా. ఇదంతా నేను ఒక స్కూల్ టీచర్ లాగా, నేను టీచర్నేనండి బేసిక్గా. తీన్మార్ మల్లన్న గారికి చెప్పడం లేదు, ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను. ఆధిపత్య కులాల వాళ్ళు చేసే మాయాజాలంలో మానసికంగా బానిసలమై వాళ్లను మోస్తూ కళాలను, గళాలను, భుజాలను, జెండాలను, ఎజెండాలను అన్నింటినీ కూడా మన జీవితాలను అంకితం చేసి మనం కనపడని బానిసలం, మళ్ళీ ఎక్కడ కనిపించం. మన మేధస్సు, మన శారీరక శక్తి, మానసిక ఉత్పత్తులు అన్నీ కూడా వాళ్ళకు అందిస్తూ మనం ఎక్కడో ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు అట్లా ఉండడానికి కారణం ఏంటి అంటే, పెరియార్ గారేమో స్త్రీ ఎందుకు బానిస అయింది అని చాలా క్లియర్గా రాసిండు. బీసీలు ఎందుకు బానిసలుగా మిగిలారు అన్నది ఇంకా ప్రజల్లోకి తేవలసిన అవసరం ఉంది. వ్యూహాత్మకంగా కుట్రలు చేసి మన జనాభాను లెక్కించకుండా, మన సమస్యలను అధ్యయనం చేయకుండా చేస్తున్నటువంటి ప్రత్యేకమైన కొన్ని శక్తులు ఆ రాజకీయాల పార్టీల నుండి మనని ఎట్లా కాపాడతారు? ఆఖరి ప్రశ్న, భావజాలాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? మీ వ్యూహాలు ఏంటి? ప్రస్తుతం మేము మరొకసారి రాతీయుగంలోకి పోతున్నాం. మేము ఇన్ ద సెన్స్ మహిళలు, బీసీలు మనమంతా ఎక్కడి నుంచో పుట్టిన వాళ్ళలో లెక్క వేస్తున్నాం. మన ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళేమో భుజాలు, ముఖాల నుండి పుడితే
మనం ఎక్కడ పుట్టాము వాళ్ళే నిర్వచిస్తున్నారు. నేనైతే మా అమ్మ కడుపు నుండి పుట్టిన, చేతి వృత్తి చేసిన ఒక విశ్వకర్మ బిడ్డగా చెప్తున్నా. మీరందరూ కూడా అంతే కదా. అది చాటాలి అంటే బీసీల పార్టీకి బీసీల ఓటు వేసుకోవాలి. మనం ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా రోడ్డు మీదకి వేసుకోకుండా మనం కడుపులో పెట్టుకొని దాచుకోవాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ జల్ప గారు. ఇక్కడ ఈ సమావేశం నుంచి ప్రభుత్వానికి మరొక ప్రశ్న. ఇంతవరకు 78 సంవత్సరాల స్వతంత్ర తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో పాలించిన ఈ అగ్రకుల ఆధిపత్య కులాలు ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలి. వచ్చే ఎలక్షన్లలో బీసీలకు అధికారం చెప్పాలి. వాళ్ళు బ్రేక్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఇది మనం నిరూపించాలంటే అందరం కలిసి కృషి చేయాలి. ఇప్పుడు డాక్టర్ శేషు మాట్లాడతారు. జై బీసీ, జై పులే, జోహార్ పెరియార్ రామస్వామి నాయకర్ కి, జై తెలంగాణ. బిందేశ్వర్ ప్రసాద్ మండల్ ఒక గొప్ప మాట చెప్పారు. సామాజిక వెనుకబాటుతనంపై పోరాటం బలహీన వర్గాల మెదళ్ల నుండి ప్రారంభమవ్వాలి అని చెప్పారు. ఆ పోరాటానికి వేదికే ఇది. తరతరాల వెనుకబడిన వర్గాల అణిచివేతకు వ్యతిరేకంగా యుగానికి ఒక్కడు వస్తాడని చరిత్ర చెప్తుంది. ఆ యుగానికి ఒక్కడు ఎవరో కాలమే నిర్ణయిస్తుంది. తెలంగాణ అంటే ఆ 3 పార్టీల రాజకీయమేనా? జనం మనది, బలం మనది, అధికారం కూడా మనదే. నాటి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి గిరిగీసి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఈ 11 సంవత్సరాలలో బలహీన వర్గాలకు, బీసీలకు ఎక్కడ రాజ్యాధికారం దక్కింది అనేటటువంటి ప్రశ్నకు సమాధానమే ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి బలహీన వర్గాల, వెనుకబడిన వర్గాల పార్టీ వేదిక. ఆ సందర్భంగా మిత్రుడు తీర్మార్ మల్లన్నకి వేదిక తరపున, మీ అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒక 3 ప్రశ్నలు మీ ముందు పెడతాను. పార్టీ అవసరమో కాదో మీరే చెప్పండి. 79 సంవత్సరాలు పట్టింది ఈ దేశంలో ఒక్క కులగణన డిమాండ్ సాధించటానికి. మనం అధికారంలో ఉంటే 79 సంవత్సరాలు పట్టునా? సమాధానం మీరే చెప్పాలి. మహాత్మా బిపి మండల్ 1980లో ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీల సమగ్ర అభివృద్ధికి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుని అమలు చేయకుండా తొక్కి పెట్టింది 43 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు. మనం అధికారంలో ఉంటే ఈ అన్యాయం జరుగునా? 2013లో సమైక్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా బీసీలకు ఆర్థిక భరోసా కోసం సప్లాన్ ప్రకటన చేస్తే ఈ రోజుకు కూడా ఒక దశాబ్దం దాటిన తర్వాత బీసీలకు సప్లాన్ రాలేదు. మనం అధికారంలో ఉంటే, మన ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఈ అన్యాయం జరుగునా? ఈ దేశంలో బలహీన వర్గాల శక్తి ఎంత? పార్టీ పెట్టే బలముందా లేదా? పార్టీ పెడితే సక్సెస్ అవుతామా లేదా అనే సమాధానానికి మళ్ళొక 3 ఉదాహరణలు చెప్తాను. కర్ణాటక లాంటి ఒక రాష్ట్రంలో, సౌత్ ఇండియాలో ఉన్న మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చారంటే దాని వెనకాల నిలబడ్డది అహింద. దాని వెనకాల నిలబడ్డది అహింద.
మల్లన్న వెనకాల ఎవరు నిలబడతారో మనమే ప్రశ్న వేసుకోవాలా. ఇవాళ మాకు ఎదురే లేదని విర్రవీగినటువంటి ఒక జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీకి ఒక ఛాలెంజ్ విసిరాడు ఒక పెద్ద రాష్ట్రం నుంచి అఖిలేష్ యాదవ్. పాడ్, పిచాడ్స్, అల్పసంఖ్యాక్, దళిత్ అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొస్తే 37 లోక్సభ స్థానాలు గెలిస్తే ఆ పార్టీ ఇవాళ మిత్రులపైన అధికారం కోసం ఆధారపడ్డది. అది బలహీన వర్గాల దెబ్బ అక్కడ చూపించాడు. ఇవాళ బీహార్ ఈ దేశంలో రాజకీయాలకు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. రేపటి ఈ దేశ రాజకీయాన్ని మార్చేది కూడా బలహీన వర్గాలే. రేపటి ఎన్నికలు ఎంవై ఫార్ములా తోటి బీహార్ని హస్తగతం చేసుకొని ఒక బలమైనటువంటి బలహీన వర్గాల లీడర్షిప్ తీసుకొచ్చారు. లాలూ యాదవ్, తేజస్వి యాదవ్. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు. తెలంగాణ రాష్ట్రం ఎవరిది? తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎవరు? బలం ఎవరిది? జనం ఎవరిది? అధికారం ఎవరిది అనే ప్రశ్న వేస్తే ఈ రాష్ట్రంలో మన అందరము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 83% ఉంటే ఒక్క బీసీలు 56% ఉంది. వాళ్లే లెక్క చెప్పారు. వాళ్లే కులగణన చేసి లెక్క చెప్పారు. 56% జనాభా మనకి మనమే ఓటేసుకుంటే ఈ రాష్ట్రంలో అధికారం ఎవరికి వస్తుంది అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. అందుకే మన పార్టీ, అందుకే మన వర్గాల పార్టీ. ఎందుకు పార్టీ? దేనికోసం పార్టీ? ఏ అణిచివేతకు వ్యతిరేకంగా పార్టీ? ఏ అంశాల కోసం ఇవాళ పార్టీ ప్రతిపాదన చేస్తున్నాం? ఒక 3 అంశాలు చెప్తాను, చాలా క్లుప్తంగా చెప్తాను. అధికారం కోసం, అధికారం దక్కని దానికి వ్యతిరేకంగా, అవకాశాలు దక్కని దానికి వ్యతిరేకంగా, ఆర్థికంలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇవాళ మనం పార్టీ పెట్టబోతున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. అధికారం. అయ్యా 58 ఏళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగితే, 11 ఏళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొనసాగితే, 16 మంది అక్కడ ముఖ్యమంత్రులు పాలన చేస్తే, 2 ఇక్కడ ముఖ్యమంత్రులు పాలన చేస్తే, 18 మంది ముఖ్యమంత్రులు పాలన చేస్తే 68 సంవత్సరాల్లో ఒక్క బీసీకి అవకాశం దొరకదా? ఒక్క బీసీకి అధికారం దక్కదా? ఇగో ఈ అన్యాయానికి వ్యతిరేకంగా, అధికారానికి దూరంగా నెట్టివేసినటువంటి తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఇవాళ మనం పార్టీని పట్టుకొస్తున్నాం. అవకాశాలు ఎక్కడండి? అధికారం ఇవ్వరు, అవకాశాలు ఇవ్వరు. అవకాశం జనాభా ప్రకారంగా ఇవాళ 60 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభలో ఉండాలా? ఎంతమంది ఉన్నారండి? ఎన్ని పార్టీలు ఎన్ని టికెట్లు ఇచ్చాయండి? ప్రధాన 2 రాజకీయ పార్టీలు మనకి ఇచ్చినటువంటి టికెట్లు ముష్టి వేసినట్టు వేస్తారా? 21 టికెట్లు ఇస్తే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి గెలిచిన బీసీలు 8 మంది మాత్రమే. 60 మంది ఉండాల్సిన చోట ఈ శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు 21 మంది. ఎక్కడ అవకాశం? ఎక్కడ అవకాశం? ఒక నామినేటెడ్ పదవి వస్తే, ఒక రాజ్యసభ పదవి వస్తే, ఒక ఎమ్మెల్సీ పదవి వస్తే ఎవరు ముందు వరుసలో ఉంటారు? ఎవరు ప్రతిపాదనలు వస్తారు? ఇవాళ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభలో, విధాన మండలిలో 40 స్థానాలు ఉంటే బీసీలకు ఉన్నది 11. ఆ 11 కూడా మనం అందరం మొత్తుకుంటుంటే మనం 4 ఇచ్చారు. ఆ 4 ఇవ్వకపోతే మన వాటా 7. ఇదా అవకాశాలు? ఇదా అవకాశాలు? ఇక ఆర్థికానికి వద్దాం. మరీ అన్యాయం, మరీ అన్యాయం. బిచ్చమేసినట్టుగా కూడా బీసీలకు బడ్జెట్లో నిధులు వెయ్యరు. తెలంగాణ వచ్చిన తర్వాత 12 బడ్జెట్లు పెడితే బీసీలకు ఇచ్చినది ముష్టి. లక్షల కోట్లు బడ్జెట్ పెడతారు. ఇవాళ బడ్జెట్ ఎంత? 3,04,000 కోట్లు పెడితే బలహీన వర్గాలకు ఇచ్చేది ఎంత అంటే 3.2%. గతంలో ఇంకా దారుణం, 3 కంటే తక్కువ శాతం, 3% కంటే తక్కువ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,300 కోట్లు ఇస్తే ఖర్చు పెట్టేది ఎంత? అంటే డబ్బులు ఇవ్వరు,
ఖర్చు పెట్టరు. సబ్ ప్లాన్ నేను ఇందాక చెప్పినట్టు సబ్ ప్లాన్ హామీ ఇచ్చి ఇవ్వరు. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఉంటుంది. ఎక్కడన్నా బడ్జెట్లో నిధులు పెరుగుతాయి కానీ ఎక్కడన్నా తగ్గంగా చూసారా? దరిద్రం ఇదే. బీసీల కార్పొరేషన్కి, ఎంబీసీల కార్పొరేషన్కి గతంలో 1000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 600 కోట్లకు దించేశారు. అదే మనము రాజకీయంగా ప్రెషర్ చేయలేమని, ఒత్తిడి చేయలేమని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. అరే ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలు బ్రతుకుదేంటది? వృత్తి. గతంలో వృత్తిదారులకు వ్యక్తిగత రుణాలు ఇస్తే ఈ ప్రభుత్వాలు వచ్చినాక, తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తానికే ఎత్తేశారు. ₹1 ఒక్క కార్పొరేషన్ ద్వారా, ఒక్క ఫెడరేషన్ ద్వారా రుణాలు ఇవ్వకపోతే వృత్తి మీద బతికేటటువంటి వాడు ఎట్లా బ్రతుకుతాడు? ఇంకా దారుణం ఏంటో తెలుసా? ఫీజు రియంబర్స్మెంట్. అరే ఒక కులం, వర్గం బాగుపడాలంటే చదువు కావాలా? 134 బీసీ కులాలు ఉంటే 100 కులాల బిడ్డలని చదివించే ఆర్థిక స్తోమత ఈ రాష్ట్రంలో బీసీలకు లేదు. ఏం చేయాలి ప్రభుత్వం? ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇవ్వాలా. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే, తెలంగాణ వస్తే పెనం మించి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది బీసీల బతుకు. మనకి ఫీజులు ఇవ్వటానికి ఆంక్షలు పెడతారు. ఫీజులు ఇవ్వరు. మన పిల్లలు చదువుకోవటానికి ఫీజులు ఇవ్వరు. ఫీజులు కట్టలేకపోతే ఆ కాలేజీలలో మన పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వరు. నేనే ఇవ్వటలేదు. నేనే రోజు మన పిల్లల గోస కన్నీళ్లు చూస్తున్నటువంటి వాడిని. ఎందుకు ఇవ్వరు? ఎందుకు మీరు ఫీజులు ఇవ్వరు? మీ బడ్జెట్ 3 లక్షల కోట్లు కదా, 3 లక్షల కోట్లలో మాకు ఇచ్చేటటువంటి ఫీజులే లేవా? కానీ మీరైతే హెలికాప్టర్లలో తిరుగుతారు, మీరైతే లగ్జరీ లైఫ్లో అనుభవిస్తుంటారు. అరే ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కమ్మ కార్పొరేషన్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంటుంది. సంచార జాతర కార్పొరేషన్ ఉండదా? ఎవరికి కార్పొరేషన్ కావాలా? బ్రాహ్మణ కార్పొరేషన్ అవసరమా? రెడ్డి కార్పొరేషన్ అవసరమా? కమ్మ కార్పొరేషన్ అవసరమా? సంచార జాతరలు, నిలువ నీడ లేకుండా రోడ్డు పక్కన బతికే వాడికి కార్పొరేషన్ కావాలని అడుక్కునే పొజిషన్లో ఈ బీసీలు ఉన్నారు. అందుకే పార్టీ కావాలా? అధికారం మన చేతుల్లో ఉంటే వాడినేది అడుక్కునేది మనమే. మన బిడ్డలకు కార్పొరేషన్ పెట్టుకుంటాం. అందుకోసం పార్టీ కావాలి. అరే ఈ రాష్ట్రంలో మన వాళ్ళకు వచ్చే పథకాలే తక్కువ, సంక్షేమ కార్యక్రమాలే తక్కువ. మనకు తెలుసండి గొర్రెల పంపిణీ ఏమవుతుందో. పోనండి, ఇవ్వండి గొర్రెలు, యాదవ జాతి బాగుపడుతుంది. కానీ ఎంత చిత్తశుద్ధితో అమలు చేసామో మనకు తెలుసు కదా. ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో మనకు తెలుసు కదా. ఇంకొక విచిత్రమైన పథకం గురించి చెప్తానండి. ఏంటనంటే పూలే విదేశీ విద్యా జ్యోతి అనే ఒక పథకాన్ని పెట్టారు. దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ పంపించి చదివిస్తామని చెప్పారు. సంవత్సరానికి 300 మందిని ఎంపిక చేస్తారు. దగ్గరికి వస్తే ఒక్క సిఫారసు చేస్తే నిజమైన పేదలను కూడా పంపినటువంటి దాఖలు లేవు. మళ్ళన్న చెప్పాలి దీనికి ఉదాహరణ. మరి అట్లాంటి పథకంలో స్టిల్ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, 300 మందిని మాత్రమే పంపుతారు. 134 కులాలు ఉన్నవి. ఈ రాష్ట్రంలో 1,70,00,000 మంది బీసీలు ఉన్నారు. కులానికి ఒక్కడు బోడు, ఊరుకు ఒక్కడు బోడు, మండలానికి ఒక్కడు బోడు. అందుకే ముఖ్యమంత్రి గారికి మల్లన్న మాలాంటి వాళ్ళం ఏం చెప్పినది తెలుసా? అరే 300 కాదురా నాయన, 3000కు పెంచు అంటే పాపం బీసీ డిపార్ట్మెంటు, వెల్ఫేర్ డిపార్ట్మెంటు 800కు ఫైలు పెడితే 10 నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో మూలుగుతుంది. సంతకం పెట్టడానికి చేతులు రావటం లేదు ఈ ముఖ్యమంత్రికి. కానీ అదే మనం ముఖ్యమంత్రిగా ఉంటే, అదే మన పార్టీ అధికారంలో ఉంటే 800కి ఏందబ్బా 8,000 మందికి పెడతాం. 800 మందికి ఏందబ్బా 8,000 మందికి పెడతాం. మన బిడ్డలని అబ్రాడ్ పంపిస్తాం, మంచి మంచి చదువులు చదివించుకుంటాం. ఇందుకే పార్టీ కావాలా? అందుకని నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పోయినా ఈ సమాజము, బలహీన వర్గాలు అప్లిఫ్ట్ అవ్వాలి.
మార్పు రావాలనే లక్ష్యంతో మల్లన్నకు మద్దతుగా వచ్చాను. ఎక్కడున్నా కర్టన్ వెనకాలన్నా కర్టన్ ముందున్నా 100 కిలోమీటర్ల దూరం ఉన్నా 4 అడుగుల దగ్గరున్నా మల్లన్నకి మద్దతుగా నిలబడతాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై పులే. మిత్రులారా, కొద్దిగా ఓపిక పట్టండి, అయిపోతుంది. ఇంకొక ప్రశ్న నేను చెప్తున్నాను. ప్రొఫెసర్ శ్రీనివాసులని ఇంటర్నేషనల్లీ నోన్ పొలిటికల్ సైంటిస్ట్ ఆ గొంతు బాగాలేదు, రాలేకపోయారు. ఆయన 5 పేజీల నోటు మల్లన్న గారికి పంపించాడు, వారికి నేను సబ్మిట్ చేస్తాను. అందులో ఒక్క సెంట్రల్ థీమ్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు బెల్లీ ప్రామిసెస్ చేస్తుంది. బెల్లీ ప్రామిసెస్ అన్నాడు ఆయన. మీకు తెలుసు మోడీ ఏమన్నాడో, లాభార్థులు అన్నారు. మనందరినీ లాభార్థులని మోడీ పిలిచాడు. అంటే అడుక్కు తినేవాళ్ళం మనం. బెల్లీ ప్రామిస్ అంటే కడుపు నింపుకోవటానికి అడుక్కు తినేవాళ్ళం అని చెప్పకనే ఆ పదాలు కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీజేపీ పార్టీ చెప్పింది. ఇప్పుడు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు మాట్లాడతారు. వారు నేషనల్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా బీఎస్పీ సౌహార్ద ప్రతినిధిగా వచ్చాడు ఇక్కడికి. వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. జై పెరియార్, జై పూలే, జై భీమ్. అక్కడ తమిళనాడులో పెరియార్ పుట్టాడు. 1940లో దాదాపుగా 80 సంవత్సరాల క్రితం ద్రవిడ కళగం స్థాపించాడు ఆయన. ఈ ద్రవిడ కళగం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఏదైతే భావజాలంతో ఉందో, బ్రాహ్మణవాదంతో ఏదైతే ఉందో, పెద్ద కులాల పెత్తనానికి కోసం ఎట్లయితే ఆర్ఎస్ఎస్ పుట్టిందో దానికి వ్యతిరేకంగా ద్రావిడ కళగం పుట్టింది. ఈ ద్రావిడ కళగం పుట్టడం, దాన్ని డీకే అంటారు అక్కడ. దాని నుంచే డీకే పార్టీ పుట్టింది, డిఎంకే పార్టీ పుట్టింది, ఏఐడిఎంకే పార్టీ పుట్టాయి 2. ఈ పార్టీల ఏలుబడుల్లోనే, బీసీల ఏలుబడుల్లోనే తమిళనాడు నడుస్తుంది ఈ రోజున, తమిళనాడు ప్రభుత్వాలు. అందుకనే అక్కడ అన్ని కులాల వాళ్ళకి అధికారం పెంచడం జరిగింది. ఏ కులాన్ని కూడా తక్కువగా చూడాల. అదే మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే కేవలం 100కి 5 మందే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. 95 మంది వర్సెస్ 5 మంది. ఈ రాజకీయ యుద్ధం 5 మందికి 95 మందికి జరుగుతున్న యుద్ధం. ఈ 5 మందిలో 3 కులాలు ఉన్నాయి. 3 కులాల పేర్లు చెప్పమంటారా, మీరే చెప్తారా? నాకే మీరే చెప్పారు. 4% ఒకళ్ళు, 0.7 అంటే 0.7% ఒకళ్ళు, 0.28 అంటే 0.28% ఇంకొకళ్ళు. మొత్తం కలిపి 5%. 5గురే. మిగిలిన వాళ్ళంతా 95 మంది. ఇందాక మిత్రులు అంటున్నారు మనం ఎవరికి వ్యతిరేకం కాదు అని. నేనంట రాజకీయం అట్లా నడవదు. ఒక పార్టీకి ఇంకొక పార్టీ వ్యతిరేకమే. ఇక్కడున్న పార్టీలన్నీ ఇంకో పార్టీ మీద యుద్ధమే చేస్తున్నాయి, ఎంతకైనా దిగజారుతున్నాయి, రాష్ట్ర సంపదని దోచుకుంటున్నాయి. ఆ దోచుకోవడం కోసమే ఆ పార్టీలు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ యుద్ధం చేస్తున్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏళ్తున్నారు. వాళ్ళు ఏదైనా నినాదాలు తీసుకొని ఉండి, మత తత్వ నినాదం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అసలైన నినాదం, అసలైన సమస్య ఈ భారతదేశానికి కుల పెత్తందారీతనం. అదే భారతదేశానికి ఉన్న సమస్య. ఇందాక మేడం చెప్తా ఉన్నారు, ఈ రాజుల కాలం నుంచి ఉన్నదే అది, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నది అదే, నైజాం కాలంలో ఉన్నది అదే, ఇప్పుడున్నది అదే. ఈ సమస్యను పరిష్కరించాలంటే బాహాటంగానే యుద్ధం ఎవరి మీద చేస్తున్నామో చెప్పాలా. ఆ చెప్పగలిగినట్టు మనగాడు, ధీరుడు, సూర్యుడు మల్లన్న. మల్లన్న చెప్తాడు, మల్లన్న చెప్పాడు. అందుకనే ఈ రోజున అక్కడ పెరియార్ ఏ రకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి రాజకీయాన్ని సృష్టించాడో అదే మాదిరిగా మల్లన్న అంతే సంచలనమైన రాజకీయాల్ని చేయటానికి వస్తున్నాడని గట్టిగా నమ్ముతున్నా.
ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడను. బహుశా ఆయన పెట్టే పార్టీ గురించి మీరు ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉండుండొచ్చు, ఎప్పుడా ఏమిటా పేరు అని చెప్పి. అందుకని చెప్పి నేను ముగిస్తున్నా. నేను ఖచ్చితంగా మల్లన్న ఆయన పెట్టిన పార్టీ తెలంగాణ యొక్క స్థితిగతులను మార్చాలని, ఆంధ్రప్రదేశ్ కాదు మరి ఏ ఇతర రాష్ట్రమైనా సరే అదే దారిలో పోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణచంద్రరావు గారు. ఇప్పుడు సోగారా బేగం 2 నిమిషాలు మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ, నా అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలకి, అదేవిధంగా తెలంగాణ నా సోదరుడు, నా ఒక్కదాని సోదరుడే కాదు, తెలంగాణ సోదరుడు తీన్మార్ మల్లన్న గారికి కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఈరోజు మరి సెప్టెంబర్ 17 అంటే ఒక విప్లవాత్మకమైన వీరుడు మన పెరియార్ రామస్వామి గారి జయంతి రోజు మల్లన్న గారు ఈ ఆలోచన చేయడం అనేది ఒక చారిత్రాత్మకంగా నిల్చుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పూలే, సావిత్రిబాయి పూలే, షేక్ ఫాతిమా, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ బడుగు బలహీన వర్గాల, మైనార్టీ వర్గాల కోసం వాళ్ళు ఏ రకంగా వాళ్ళ జీవితాలు త్యాగం చేసిండ్రో దాని తర్వాత చాలామంది చేసిండ్రు. కానీ ఈ పెట్టుబడి రాజకీయాలలో వాళ్ళు కనుమరుగైపోయిండ్రు. కానీ ఈరోజు మరి తీన్మార్ మల్లన్న ఒక పెట్టుబడి రాజకీయ వ్యవస్థ మీద యుద్ధం చేయడానికి ముందుకు వచ్చింది. కాబట్టి మన అందరం కూడా తప్పకుండా మల్లన్నకు అండగా ఉండాలని చెప్పి మేము ఈరోజు తెలంగాణ ఉద్యమకారులుగా, అదేవిధంగా మరి ఎన్నికలలో చేసే వాగ్దానాలకు బాండ్ పేపర్ మీద రాసివ్వాలని చెప్పి మొట్టమొదటిగా ఈ దేశంలో మొదలుపెట్టింది ఓట్ని గ్యారంటీ ఆర్గనైజేషన్ సంస్థ. దానికి నేను అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈ దేశంలో మరి చాలా మంది కూడా వాళ్ళ ఎన్నికల వాగ్దానాలను బాండ్ పేపర్ మీద రాసి పోటీ చేసిండ్రు. ఇవాళ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి 6 గ్యారంటీలు కూడా తెలంగాణలో మరి ఓటీ గ్యారంటీ ఆర్గనైజేషన్ చేసినటువంటి ఉద్యమంలో భాగమే అని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మల్లన్న గారు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ బాండ్ పేపర్ మీద రాసి ప్రజలకు ఇచ్చినటువంటి మరి ఒక యుద్ధ వీరుడుగా కూడా నేను మల్లన్న అంటే నాకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఈ పెట్టుబడిదారులకి బాండ్ పేపర్ మీద రాసేంత దమ్ము ఉందా అని చెప్పి కూడా మీ అందరి పక్షాన నేను అడగదలుచుకున్నా. అదేవిధంగా మల్లన్న గారికి ఒక సూచన చేయదలుచుకున్నారు. ఒక తెలంగాణ ఆడబిడ్డగా, ఉద్యమకారులుగా, అదేవిధంగా ఒక సామాజిక ఉద్యమకారినిగా, అదేవిధంగా సామాజిక తెలంగాణ సాధించాలనే ఒక నేపథ్యంలో మేము చేస్తున్నటువంటి పనిలో నేను ఒక చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ అసెంబ్లీలో మరి ఇప్పటిదాకా చాలా మంది మన సోదరులు చెప్పారు, ఇప్పటిదాకా మనకు 75 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ మరి మన అసెంబ్లీ కడప దొక్కినటువంటి కులాలు చాలా బయట ఉన్నాయి. కాబట్టి ఆ కులాలతోటి మీరు ఖచ్చితంగా మల్లన్న గారి ఆధ్వర్యంలో ఆ కడపను తొక్కుతారని చెప్పి నేనైతే బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారినిగా 10 సంవత్సరాలు కేసీఆర్ మీద చేసినటువంటి పోరాటంలో కాంగ్రెస్ నాయకులు చేయలేనంత పోరాటం ప్రతిపక్ష నాయకుడిగా, ఒకే ఒక ధీరుడుగా ప్రాణాలకు తెగించి మల్లన్న నిలబడ్డదాన్ని ఖచ్చితంగా మీ అందరి ముందు చెప్పడంలో నాకు ఏ రకమైనటువంటి మరి అది లేదని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ మనం ఈ పెట్టుబడి రాజకీయ వ్యవస్థ మీద యుద్ధం చేయడం అంటే ఆషామాషి కాదు. త్యాగాలు మనై, భోగాలు వాళ్ళై, ఓట్లు మనై, సీట్లు వాళ్ళై. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎవరైతే అనగదొక్కున్న కులాలు ఉన్నాయో మల్లన్న లాంటి నాయకుల కోసం తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని తీసుకోపోవాల్సిందిగా మల్లన్నను కోరుకుంటూ, మల్లన్న మీ మేనిఫెస్టోని ఖచ్చితంగా బాండ్ పేపర్ మీద ప్రజలకు మీరు రాసి ఇవ్వాలని కూడా నేను మల్లన్నకు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ సోగారా బేగం. ప్రొఫెసర్ నరేంద్ర బాబు మెసేజ్ 2 minutes ప్లీజ్.
సభకు నమస్కారం. ఇంతకుముందు చెప్పినటువంటి పెద్దలంతా కూడా విన్నదాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందని అంటే, అసలు మల్లన్న ఎందుకు ఈ పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఏ రంగం చూసినా ఈ పాలక వర్గాలు అన్ని సమస్యలను సృష్టించి బీసీల అస్తిత్వం లేకుండా, అధికారంలో పాలు పంచుకొని ఇవ్వకుండా, అట్లాగే మరి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా మనల్ని దాదాపు ఈ రాష్ట్రం ఏర్పడి 69 సంవత్సరాలైనా, అట్లాగే కేంద్రంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా బీసీల యొక్క గతి అధోగతిగా కనిపిస్తుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే అసలు అర్థం లేకుండా ఒక మేడిపండు ప్రజాస్వామ్యంగా, మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు వేమన చెప్పిన పద్యాన్ని మనం అనువదించుకుంటే బీసీల యొక్క పరిస్థితి ఈ సమాజంలో అంత ఘోరంగా ఉంది. కాబట్టి మనం ఈ పాలక వర్గాల నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. గతాన్ని చూసినా, వర్తమానాన్ని చూసినా, భవిష్యత్తును అంచనా వేసినా ఆ పరిస్థితులు మనకు కనబడట్లేదు. కాబట్టే ఈరోజు మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ బీసీ పార్టీ పెట్టడం ఒక సుదినం. ఇది అందరికీ తెలంగాణ ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతూ, మనం అంతా విడిగా ఉంటే విడిగా ఉంటాం, విడిపోతాం, కలిసి ఉంటే నిలుస్తాం, కలిసి పనిచేస్తే గెలుస్తాం. అట్లాగే జనం మనది, బలం మనది, ఉద్యమిస్తే విజయం మనది. కాబట్టి ఈ తీర్మానం మల్లన్న గారికి మనం అందరం కూడా శుభాకాంక్షలు అందజేస్తూ, ఇది ఒక శాంతియుత వాతావరణంలో తెలంగాణ ఉద్యమం ఏదైతే ముందుకు పోయిందో, సబ్బండ వర్గాలని, కులాలని, తెగల్ని అందరినీ కలిసి అన్ని సంఘాలతోని సమన్వయపరుస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ ఈ రోజు నుండే మరి రూపుదిద్దుకొని ముందుకు సాగాల్సిందిగా, ఈ కార్యక్రమంలో, ఈ యజ్ఞంలో మనం అందరము ఉండి మన వంతు కర్తవ్యాన్ని, మన వంతు సహసకారాన్ని అందిస్తామని మీరందరూ కూడా భావి భారత లేదా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాతలుగా, నిర్ణేతలుగా అందరూ పాలు పంచుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ప్రొఫెసర్ బాబు సంబంధం ఒక చిన్న మెసేజ్. అందరికీ నమస్కారం. ఈరోజు గొప్ప శుభదినం. సో తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీ నేను మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఈరోజు పుట్టబోయే కొద్దిసేపట్లో పురుటి నొప్పి భరించి ఒక బిడ్డని కనబోతున్నాం. అది ఒక బీసీ బిడ్డ, బీసీ పార్టీ ఆవిర్భవించబోతున్న క్రమంలో దాన్ని అతి జాగ్రత్తగా చూసుకొని ఆ పురుటి నొప్పుల నుంచి 3 నెలల బాలుని వరకు ఒక ఆజానుబాహుని చేసి ఈ తెలంగాణలో రాజ్యాధికారం వైపు నడిపించాలని ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ముఖ్యంగా ఈ తెలంగాణలో 83 నుంచి 84 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో మనం అందరం పనిచేస్తున్నాం. పనిచేసిన వాళ్ళందరూ కూడా 50% పైగా ఉన్నాం. ఈ ఆలోచనలన్నీ కూడా ఖచ్చితంగా బీసీ వాదం వైపు తీసుకొచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని మనం సమన్వయపరచుకుంటూ రేపు మనం ఆవిర్భవించబోయే పార్టీని 2028లో మనం ఖచ్చితంగా మనం బీసీలను అధికారంలో చూడ మీ అందరికీ అప్పీల్ చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. సింగరేణి కాలనీ నుంచి చాలామంది వచ్చారు. అందులో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ఉన్నారు. వారు మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడించలేకపోతున్నాం. దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు చివరగా మల్లన్న గారికి ఒక సూచన. మల్లన్న గారు ఒక బీసీ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు. మల్లన్న గారు బీసీలలో ఒక హోప్ నింపబోతున్నాడు. హీ ద హోప్ ఆఫ్ తెలంగాణ నౌ. కాబట్టి ఆ హోప్ను ఫుల్ఫిల్ చేయటానికి మల్లన్న గారు ఎంత చాకచక్యంగా, ఎంత సీరియస్గా, ఎంత కమిటెడ్గా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాడు. పార్టీ ఒక చేతిలో ఉద్యమాన్ని నడిపించాలి, ఇంకో చేతిలో రాజ్యాధికారాన్ని సంపాదించే దిశగా ముందుకెళ్ళాలి. కాబట్టి కొత్త పార్టీ ఉద్యమాల పార్టీగా, రాజ్యాధికారాన్ని సాధించే పార్టీగా తన ఐడియాలజీ ఏంటి? రాజ్యాంగమే మన ఐడియాలజీ. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ కూడా రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయలేదు. కాబట్టి
మనం రాజ్యాంగాన్ని మన ఐడియాలజీగా మన సిద్ధాంతంగా తీసుకొని ఆ రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేద్దాం. రాజ్యాంగాన్ని అమలు చేద్దామంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో అన్ని స్థాయిలలో వాళ్ళకు అధికారం ఇద్దాం, నిర్ణయకంలో పాల్గొనేట్టు చేద్దాం, వాళ్లను మానవులుగా మనుషులుగా జీవించడానికి అవకాశం ఇద్దాం. అది మల్లన్న నెరవేరుస్తారని కోరుకుంటూ మల్లన్నకు మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆత్మగౌరవ గీతం ఉంటుంది. ఆ తర్వాత మన పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. హలో జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మగనం ఒక్కొక్క చిరుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు పట్టు ఎవరికెంత వారికంత నినాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మగనం నేటి తెలంగాణను మన భుజానెత్తుకుందాము బరువెక్కిన గుండెలకు భరోసయ్యి నిలుద్దాము దశాబ్దాల దోపిడి కంచెలను కూలగొట్టుదాము రేపటి తరాల యువత భవితను నిర్మించుదాము జనం 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 ప్రజా ప్రబంధనం జనం 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 ఇదే కదా మగనం ఎగరాలి మన జెండా గగనపు వీధుల్లో ఎదగాలి మనమంతా ఏలే పదవుల్లో అధికారం మనదైతే వెలుగులు బతుకుల్లో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యపు దారుల్లో జనం 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 ప్రజా ప్రబంధనం జనం 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 ఇదే కదా మగనం హలో బీసీల అమరవీరుల కుటుంబ సభ్యులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం, ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. బీసీ అమరవీరుల కుటుంబ సభ్యులు శ్రీ దొడ్డి కుమరయ్య గారి మనవడు దొడ్డి చంద్రం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం.
శ్రీమతి చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మారోజు వీరన్న సోదరులు మారోజు పాండు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. బెల్లి లలిత కుమారుడు సూర్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి దారి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దారికి ఎవరైతే అడ్డగా ఉన్నారో కొద్దిగా దారి క్లియర్ చేయండి. సెక్యూరిటీ సింగరేణి కార్మికుల చీకటి శబ్దం అతడు ఆర్టీసీ కార్మికులకు స్టీరింగ్ అయి కదిలిండు. విద్యుత్తు కార్మికుల వెలుగుదారి చూపిండు. అవినీతి నాయకుల భాగోతం చెప్పిండు. శ్రమ కార్మిక లోకానికి విప్లవ పాటయ్యిండు. యువ నాయకత్వానికి సారథ్యం అయ్యిండు. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. శ్రీ దొడ్డి కుమ్మరయ్య గారి మనవరు దొడ్డి చందు గారిని రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీమతి చాకలి ఐలమ్మ గారి మనవరాలు శ్వేత గారిని మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మారోజు వీరన్న గారు శ్రీ బెల్లి లలిత కుమారుడు సూర్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎక్కడున్నా ఇక్కడ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీకాంతాచారి తల్లిగారు శంకరమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైనా ఉంటే మళ్ళీ ఐ థింక్ లేదా సార్ కూర్చోండి సార్. అలుపెరగని యోధుడు, బీసీల కోసం తన పదవినే త్యాగం చేస్తాను అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి నాకు మీ ఓట్లు వద్దు, నాకు నా బీసీలు కావాలి, మా బలం ఉంది, మా బలగం ఉంది, మాకు ఓటు ఉంది, మాకు సీటు కావాలని చెప్పి గట్టిగా బీసీల తరపున పోరాటం చేస్తున్న ఈనాటి పోరాట యోధుడు, కథానాయకుడు, పార్టీ ఆవిష్కర్త శ్రీ తీన్మార్ మల్లన్న గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జై తీన్మార్ మల్లన్న. శ్రీ తీన్మార్ మల్లన్న గారిని ప్రసంగించి పార్టీ యొక్క ప్రాముఖ్యత, పార్టీ పెట్టడానికి గల కారణాలు, వర్గాలు ఏ విధంగా దొక్కబడుతున్నాయని చెప్పి ఉదాహరణంగా తను అనుభవించి ఉదాహరణ మనకు చెప్పబోతున్నారు. అన్నను ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ఆగండి.
చాలామంది మిత్రులు ఈ హాలు నిండిపోయి ఆ హాలు నిండిపోయి బయట నిండిపోయి కొద్దిగా అసౌకర్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం. దాన్ని మేము గమనించడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ బీసీ వర్గాల ఆలోచన, బీసీ ప్రజల మేధస్సు తరతరాలుగా ఈ జాతుల కోసం తమ ఇక్కడ జరిగితేనే ఈ సిగ్నల్ వస్తుంది, అక్కడ జరగాల. తమ మేధస్సును ఈ జాతి కోసం, ఈ జాతి ప్రజల కోసం దారపోసి ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు, ఆర్థికం వైపు, ఆత్మ గౌరవం వైపు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మేధావి సమాజమా, మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని, ఈ మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు, ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తండ్రి గారైనటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సెప్టెంబర్ 17, 1948లో ఎందుకు ఇది డిస్టర్బెన్స్ వస్తుంది? దయచేసి కొంచెం అక్కడ జరగండి పెద్ద. 1948 సెప్టెంబర్ 17న ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినటువంటి సందర్భం. అలాగే ఈ దక్షిణ భారతదేశంలో వర్గాలకు హక్కులు దక్కాలని అహర్నిశలు పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారు, అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి, మనందరి దైవంగా భావించేటువంటి విశ్వకర్మ, వీళ్ళందరి జయంతి ఇంత శుభసూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ 17 తారీఖును బీసీల తలరాత మారే దినంగా నేను భావిస్తా ఉన్నాను. ఎస్, ముందు మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితమంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనను సమాజం మీదకి వదులుతున్నటువంటి మన ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఈ వేదికను నడిపించమని అప్పచెప్పిన గంట 2 గంటలు మీ ఆలోచన ఏందో చెప్పండి అని ఈ సభ ముందు వాళ్ళని కూర్చోబెట్టిన. సహజంగా రాజకీయ పార్టీ ఏర్పాటంటే ఆ పార్టీ నాయకుడిని, ఈ పార్టీ నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడి నుంచి పిలుచుకుంటారు. కాదు,
నేను ఈ తెలంగాణ ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డల ఆలోచనని ఇక్కడ కూర్చుండబెట్టి మాట్లాడుతా ఉన్నా. అలాగే వాళ్ళందరి అభిప్రాయాలను కూడా నేను అనుక్షణం విన్న సందర్భంలో ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరము ఉంది అనేటువంటి సూచన నాకు వినబడ్డది మేధావి లోకం నుంచి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టే నేను నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ మేధావి వర్గం ఆలోచనతో ఈ అణగారిన వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు వాటాలు దక్కాలనేటువంటి సంకల్పంతో రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు, పార్టీ పెట్టుడంటే పాండబ్బనా, ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పిర్రో మాకు తెలుసు. ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా పుట్టొద్దు అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలారా, మనము గాంధీ భవన్ మెట్లకాన్నో, బీజేపీ ఆఫీస్ మెట్లకాన్నో, బీఆర్ఎస్ పార్టీ గేట్ కాన్నో నిలబడి బీ ఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరు చూసిరు, నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు 15 నెలలు 16 నెలలు గడుస్తా ఉంది. ఈ 16-17 నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా, నా పరిపాలన పైన నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ, మేధావులారా, నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు. మీరు చెప్పండి, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే తీన్మార్ మల్లన్న నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం, మా వర్గాల కోసం, మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి. ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే. రెండో విషయం, మీరు చూసిరు, తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే, ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే, కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన. సోదరులారా, నాకు తెలుసు ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేసినో తెలుసు. నేను చాలా మంది తీన్మార్ మల్లన్నను వాటి తెరువుబోకు, ఈ బీసీల ముచ్చట ఎత్తకు, నీకు ఏది కావాలంటే అది చేస్తాం అనేటువంటి లెక్కలు కూడా నా దగ్గరకు వస్తే, నేను ఎడమ కాలితో ఆ లెక్కలను తన్ని ఏ బిడ్డలైతే తమ కాలును అసెంబ్లీలో మోపలేదో మా వర్గాల నుంచి, ఆ బిడ్డలను నాతో పడుతోడుకోవాలని శపథం చేసి వచ్చిన నేను. ఏ వర్గాల ప్రజలైతే ఇప్పటి వరకు అసెంబ్లీ ముఖం చూడలేదో ఆ బిడ్డలను అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నానని ప్రకటించి వచ్చిన. ప్రజలారా, వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గం అవుతుంది. వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ సార్. మీ సలహాలు, మీ ప్రశ్నలు, మీ హెచ్చరికలన్నీ నోటెడ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు తర్వాత చేసుకుందాం, కానీ ఇంత శుభ
దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు? పార్టీ ఒకసారి చెప్పండి, ఏమనుకుంటున్నారు? బీసీ రైట్. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని సుదీర్ఘ పాటు బీసీ ఉద్యమాలకు తన జీవితాన్ని తర్పణం చేసిన పెద్దలు నారగోని గారు నాతో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. నారగోని గారు ఇప్పుడు పార్టీ జెండాను తను ఆదేశించి ఆవిష్కరిస్తాడు. ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బహుజన వర్గాలకే ఒక ఆశాకిరణంగా, ఆశా జ్యోతిగా ఎంతో కాలం నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం, ఒక బలమైనటువంటి మేధావి వర్గం, బీసీలలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం సర్వం ఒడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే ఘట్టం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించడానికి మరి అందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ జెండాను ఏం లేదు, ఆన్లైన్లో అది. అరే ఇప్పుడు ఏ యుగంలో కూడా జెండా రేగేస్తారు సార్. ఏమైంది? పార్టీ జెండా ఆవిష్కరణ సాంగ్ పెట్టాయా? లేకపోతే జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహనం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, పడి విజయకు ఆయువట్టు, ఎవరికెంత వారికంత నినాదమే నుండి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహనం. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహనం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, పడి విజయకు ఆయువట్టు, ఎవరికెంత వారికంత నినాదమే నుండి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహనం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు,
ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా బలం జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా బలం కదిలినాడు చూడు తిరగ పట్టమన తెలంగాణకు తిలకమయ్యినాడు మారిన నేల మీద ఎత్తిట్టు పోరు జెండా కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ తీరు మారు వల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ తీరు మారు వల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ తిరుగుబాటు కలము అన్న భీమ మల్లన్న పేదవాళ్ళ బలము అన్న భీమ మల్లన్న తిరుగుబాటు కలము అన్న భీమ మల్లన్న. థ్యాంక్ యూ. ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించే ప్రయత్నంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో మోసాలు ఎన్నో ఇదొక్కటే ఈ పార్టీ ఆవిర్భవించడానికి ఇది చాలా మంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమాన్ని అప్పచెప్తే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇవాళ ఇదాన్ని కాపాడడం కోసం పాటుపడ్డటువంటి ప్రతి సోదరునికి ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అందరూ ఒకసారి అడగండి. తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి కొదిలేసి బీఆర్ఎస్ అని నేషనల్ మారిపోయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్, ఇవాళ బీజేపీ పార్టీ నేషనల్. కానీ ఈ తెలంగాణ అస్తిత్వం, ఈ తెలంగాణ పోరాటం, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నడి బజారులో వదిలిపెట్టి పోయినటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే ఆ అస్తిత్వాన్ని ఈ భుజానికి ఎత్తుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చడం విధంగా తెలంగాణ అనేటువంటి పేరును దాంట్లోకి తీసుకోవడం జరిగింది. దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది. ఇక పార్టీ సింబల్లో, పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడొచ్చు
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు వరిచేను గొలుసులు, ఇక్కడ పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకో, ఇట్రా. ఒకవైపు వరిచేను గొలుసులు, ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్, ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్, ఇది సమస్త సమాజం పిడికిలి బిగించి అధికారం అనేటువంటి ఆకాంక్షతోని ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది సింబల్. ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ, ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే, ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన. ఇక్కడ ఆత్మగౌరవం, మా వరంగల్ ప్రవీణ్ వచ్చిండు అడ్వకేట్, ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని ఖతం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాం. ఆత్మగౌరవం, అధికారం, వాటా. ఆత్మగౌరవం, అధికారం, వాటా ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మేము ఎవడి సొమ్ము అడగట్లేదు, మేము ఎవడికి వ్యతిరేకం కాదు, మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం, తమ వర్గాల కోసం, తమ అస్తిత్వం కోసం, తమ ఆత్మగౌరవం, తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజ్ కృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్స్ అన్న ఉందా? ఒక్క ఫ్లెక్సీ అన్న? ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా, నీవు ఇయ్యాలా నా పార్టీ, నా అస్తిత్వం, నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా ఉన్నావు కదా, నువ్వు రాసి పెట్టుకో, నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చివరి క్షణం వరకు ఈ హాలును క్యాన్సల్ చేస్తున్నామని పొద్దున 10 గంటల వరకు ఈ హాలును ఇవ్వొద్దని అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి సార్ అని చెప్తా ఉన్నారు. అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయినా నేను, నా సోదరుడు వట్టే జానయ్య గారు అర్ధ గంటలో దీన్ని వ్యవహారం సెట్ చేసినాం. వాళ్ళకు అవకాశమే లేకుండా నా వంతు ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది. ఇక్కడితో ఆగిపోతుందని నాకేం భ్రమ లేదు. ఈ అగ్రవర్ణ పార్టీలు ఇక్కడితో బీసీల పార్టీని వదిలిపెడితే నాకేం భ్రమ లేదు. కానీ నేను మీకంటే 10 రోజులు అడ్వాన్స్ ఉంటా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకంటే 10 రోజులు అడ్వాన్స్ ఉంటా. రైట్. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లాంచింగ్ ఉంటుంది. ఏడుంది వెబ్సైట్? ల్యాప్టాప్. మొత్తం మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టినాం. అబద్ధం చెప్పదు. అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టాం. ఏదది?
తీసుకురా, ల్యాప్టాప్ తీసుకురా. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికార ప్రతినిధి మీరు ఏమడుగుతారో అడగండి, అది వాస్తవాలే చెప్తుంది. ఈ పార్టీ కూడా వాస్తవాల మీదనే నడుస్తుంది. అందుకోసమే ఇది మా వెబ్సైట్. ఈ వెబ్సైట్ని ఇదే వెబ్సైట్ మేధావులకు నేను పోతాను అన్నా, నేను కనిపించకపోయినా ఏం కాదు, మా వ్యవస్థ కనిపించాలి. రైట్, దీన్ని కొద్దిగా అనిపించారు. దీన్ని ఒక సామాన్యులు ఎవరైనా వస్తే బెటర్. ఒక సామాన్యుడు రావాలి ముందుకి. డాక్టర్ జమునా గారు ఎక్కడున్నారు? రైట్, ఒక్క నిమిషం. సామాన్యుడు, ఓకే, రైట్. ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక సామాన్యుడి చేత, దీని మీద క్లిక్ చేయనా, దాని మీద క్లిక్ చేయి. నీ పేరేంది? సరే, ఇది వైఫై ఉందా? ఒకసారి నెట్ చూడు, లేకపోతే స్క్రీన్ మీద ఇవ్వండి. నెట్ ఉంది. అచ్చా ఇదా, రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్సైట్ లాంచింగ్. ఇండియా హిస్టరీలోనే మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏఐని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని ఇక్కడ పార్టీ జెండాను మీరు చూడొచ్చు. వెబ్సైట్ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి, ఏం సమాధానాలు కావాలనే దాంట్లో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది ప్రజలకు అందుబాటులోకి అధికార ప్రతినిధిగా. థ్యాంక్ యూ సార్. వెబ్సైట్ లాంచింగ్ జరిగిపోయింది, ఇది అక్కడ ఇచ్చేసి. ఇక నీ పేరేంది నాన్న? చిట్టెల యాదగిరి ముదిరాజ్. మెజారిటీ మా బీసీ బిడ్డల చేతనే ప్రారంభమైంది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడ్డటువంటి నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఈ వేదిక మీదకి ఒకసారి పిలవాలనుకుంటున్నా. మేధావి సమాజం ముందు కూర్చోబెట్టాలనుకుంటున్నాం. ఈ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజనీ కుమార్ యాదవ్, అలాగే సూదగాని హరిశంకర్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ పార్టీకి ఉండబోతా ఉన్నారు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా వట్టె జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా, అలాగే బీసీ అణగారిన వర్గాల జీవితం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టిన సంగం సూర్యారావు గారు, అలాగే ఈ మా పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి పల్లెబైన అశోక్ ముదిరాజ్ గారు ఈ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఆయన ఉండబోతా ఉన్నారు. అలాగే మా ఆడపడుచు జ్యోతి పండల్ గారు కూడా ఈ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీ ముందు ఉండబోతా ఉన్నారు. అలాగే మదన్ మోహనాచారి గారు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మదన్ మోహనాచారి గారు ఇవాళ విశ్వకర్మ జయంతితో వాళ్ళు బిజీగా ఉన్నారు. వచ్చిండు. ఓకే, రైట్. అలాగే లింగాల గంగాధర్ గారు
చాలా పెద్ద నాయకుడు మా రీసెర్చ్ టీంలో. అలాగే కలివేల మధు గారు, మధు లింగాల గంగాధర్ గారు మా పెరిక బిడ్డ కోశాధికారిగా, అలాగే కలివేల మధు గారు ఉప కోశాధికారిగా, మధు మా నాయి బ్రాహ్మణ సోదరుడు, అలాగే ఉప కోశాధికారిగా కొక్కలకొండ మనోజ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కార్యదర్శులుగా భావన వెంకటేష్ గారు, అలాగే బస్వాపూర్ నగేష్ ముదిరాజ్ గారు, అలాగే ప్రవీణ్ గారు గద్వాల నుంచి, అలాగే బుస్సాపూర్ శంకర్ గారు, రమేష్ యాదవ్ సంగారెడ్డి గారు, ప్రసన్న కుమార్ గారు, అలాగే అఖిల్ పాషా గారు. ఈ కార్యక్రమంలో మేము అందరి సంక్షేమం చూస్తాం, ఎవరి వాటా వాళ్ళకి ఇస్తామనేటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. అలాగే కార్యదర్శిగా శివవీర్ రెడ్డి గారు, శివవీర్ రెడ్డి గారు పంపి. వీళ్ళంతా పంపి. అఖిల్ పాషా రా. రైట్, థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర కార్యవర్గంగా మీ ముందు నిలబడ్డాం. అలాగే ఇంకా చాలా మంది ఇన్ఛార్జీలు, బాధ్యులు, యువత విభాగం, మహిళా విభాగం, ఇలా అన్ని విభాగాల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా పటేల్ వనజ గారిని ఈ సభ గౌరవించుకుంటా ఉంది. అలాగే ఇంకా చాలా మంది యువత, మిగతా విభాగాలకు సంబంధించి అతి త్వరలో ప్రకటిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా అనునిత్యం ఈ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు కాబట్టి వాళ్ళు సముచిత స్థానాన్ని పొందగలుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే సోదరులారా, ఇక్కడ తీన్మార్ మల్లన్న పైన ఇప్పటికి 4 సార్లు హత్యాయత్నాలు జరిగినాయి. మొన్నటికి మొన్న ఈ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత ఏకంగా నా కార్యాలయంలో కాల్పులే జరిగినాయి. చాలా మంది ఎట్టి పరిస్థితి ఈ పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ, నా మిత్రులందరూ ఒకసారి చెయ్యి ముందుకు పెడితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాము. మీ తలరాతలను మార్చి అన్ని వర్గాలను సమాన స్థాయిలో అభివృద్ధి చెందించే కార్యక్రమంలో ఈ పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది మా ఆత్మగౌరవ సాక్షిగా మీకు ముందుంచుతున్నటువంటి ప్రమాణం. ధన్యవాదాలు. ఒక్కసారి ఇది పట్టుకోండి సార్, ఒక్క నిమిషం. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇది కథా మహలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, కోపిలికి రేపటి విజయపు ఆయువు కట్టు. ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కథా మహలం. జనం 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 ప్రజా ప్రపంచ.
ఈనాటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డైనమిక్ నాయకులు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఆశా జ్యోతి, అదేవిధంగా ఇప్పుడే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికైనటువంటి నాయకత్వానికి ముందుగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడికి అనేక జిల్లాల నుంచి ఈ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి మరి ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, అదేవిధంగా సోదరి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారానికి రావటానికి, అధికారాన్ని చేపట్టడానికి సుదీర్ఘంగా పోరాటమే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందరో మహామౌలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీల సమస్యను గుర్తించడానికే చాలా కాలం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ దేశంలో కులము ఉంది అని చెప్పటానికే, కులాన్ని గుర్తింపజేయటానికే అనేక సంవత్సరాలు ఏంటిది అని అంటే గ్రామాన తిరిగి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మొత్తం ఏందనంటే కులము అనేది ఉంది, అగ్ర కులాలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, కులాల ఆధారంగా అణిచివేత జరుగుతుంది అని చెప్పటానికే చాలా సమయం పట్టింది. అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులను మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారు లాంటి వ్యక్తులను గుర్తింపజేయడానికి, వాళ్ళు మా పితామహులు అని చెప్పటానికి, వీళ్ళను మనం గుర్తించాలి, వీళ్ళే మన సిద్ధాంత కర్తలు అని చెప్పటానికి వాళ్ళను భుజాన వేసుకొని గ్రామాన తెలంగాణ రాష్ట్రంలో తిరగటానికే చాలా సమయం పట్టింది, వాళ్ళను ఒప్పించటానికే చాలా సమయం పట్టింది. అదేవిధంగా బీసీలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయటానికి మొత్తం ఏందనంటే కరపత్రాలేసి ఎవరు ఎంత డేటా, రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా వెలమ సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా అనుభవించడం జరిగింది, మనం రాజకీయ బానిసలుగా ఉన్నాము అని తెలియజెప్పటానికే సంవత్సరాల సమయం పట్టింది. ఎంతో శక్తిని దారబోయాల్సినటువంటి సమయం పట్టింది. బీసీల నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంది. బహుజనులంతా ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే లాభం లేదు. వాళ్ళకు ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, బ్రతిమిలాడినా వాళ్ళు ఇవ్వరు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వదు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇవ్వదు. ఇవన్నీ కూడా అగ్రకులాలను నడుస్తున్నాయి. ఆ పార్టీలలో ఉండటం, ఆ పార్టీలను నమ్ముకోవటం, ఆ పార్టీల చుట్టూ తిరగటం ఇది అనవసరం. దీనివల్ల ఏమి లాభం లేదు. స్వతంత్రమైనటువంటి ఉద్యమమే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన నాయకత్వంలోనే మనం పార్టీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల నాయకత్వంలో ఈ రాజకీయ పార్టీ ఏర్పడినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ముస్లిం మైనారిటీలు, మహిళలు పెద్ద మొత్తంలో ఈ పార్టీలో భాగస్వాములను చేసి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా, ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా అన్ని పదవులలో కూడా వాటానిచ్చి ఈ రాష్ట్రంలో ఒక సమానత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఒక సమాజాన్ని నిర్మించడం కోసమే ఈ సమయం ఆసన్నమైంది. నేను ఎప్పుడో చెప్పాను, 8 నెలల క్రితమే ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆర్ కృష్ణయ్య పార్టీ పెట్టలేదు, ఇంకో సంఘం నాయకులు పార్టీ పెట్టలేదు, మరి ఎవరు పెడతారు అని అడిగితే నేను చెప్పాను, తీనుమార్ మల్లన్న పార్టీ పెట్టేటట్టుగా కనిపిస్తుంది, ఆయనకొక్కనికే దమ్ము ఉందని 8 నెలల క్రితమే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పాను. కాబట్టి అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోరాటం చేస్తున్నాడు. అయినా నాకు నమ్మకం కలిగింది. కాబట్టి ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ముందుకొచ్చిండు. ఇప్పుడు మనం పట్టింపులకు పోకుండా బీసీలందరినీ కూడా ఏకం చేసి, అదేవిధంగా ఎస్సీ సమాజాన్ని, ఎస్టీ సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని, అదేవిధంగా మహిళా సమాజాన్ని మనం వెంట పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయ బానిసత్వం యొక్క సంఖ్యలను
తెగదించడానికి మనం అంతటం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముందు పోరాటం చేయాల్సింది అగ్రకులాలకు వ్యతిరేకంగా కాదు, మన సమాజం మీదనే, మన బహుజనుల మీదనే, మన బీసీల మీదనే. మన బీసీలలో అమాయకత్వం ఉంది, అదే విధంగా అనైక్యత ఉంది. ఒక కులానికి ఇంకొక కులము అనంటే అపోహలు ఉన్నాయి. వీటిని మొత్తం వేరు చేయటానికి మొత్తం ఏందనంటే పాలక వర్గాలు ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రజలలోకి వెళ్దాం, గ్రామాలలోకి వెళ్దాం, మన సమాజాన్నే విముక్తి చేసి, మన సమాజాన్నే చైతన్యం చేసి ఓట్లను మనం వేయించుకోవటానికే ఇక నుంచి ఈ రోజు నుంచి పోరాటం మన సమాజాన్ని కూడగట్టడం కోసమే, మన సమాజాన్ని ఐక్యం చేయడం కోసమే, ఉన్నటువంటి మనస్పర్ధలు పోగొట్టడం కోసమే, అపోహలను పోగొట్టడం కోసమే మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, దానికి మేమందరం కూడా వెన్నుదన్నుగా ఉంటూ దీంట్లో మమేకం అవుతాము అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్. ఇప్పుడు పార్టీ కండువాలు ఇప్పుడు ఇంతమందిని జాయిన్ చేసుకోవడం అంటే ఒక పెద్ద కార్యక్రమం అవుతుంది. కాబట్టి నేను పెన్ టీం సభ్యులకు చెప్తా ఉన్నా, పార్టీ కండువాలు వాళ్ళందరికీ సప్లై చేయండి. ప్రతి గ్రామంలో ఇప్పటికే చాలా మంది మిత్రులు వచ్చిన ఫోటో చూపించినారు. అన్న మా ఊర్లో మన పార్టీ గద్దె రెడీ అయిపోయింది, మన జెండా రెడీ అయిపోయింది, కానీ నువ్వు చెప్తే దాని మీద పెట్టడమే అనేటువంటి మాట చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్న బొడ్రాయే మన ఐక్యతకు సాక్ష్యం. ఆ బొడ్రాయి సాక్షిగా మన జెండా ఎగరాలి. ప్రతి గ్రామంలో రాజ్యాధికార పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి తెలియజేస్తూ, ఆ అందరినీ ఇప్పుడు చాలా మంది అక్కడి నుంచి వచ్చినారు, చాలా మంది జాయిన్ కావడానికి. సో ఇన్ని వేల మందిని ఇప్పుడు అందరూ జాయిన్ అయినట్టేగా భావించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే అంత గట్టిగా చప్పట్లు కొట్టి జాయిన్ అయినామని నాతో పాటు తెలియజేయండి, గట్టిగా చప్పట్ల ద్వారా. థ్యాంక్ యూ. అలాగే నా సోదరులు జమాతీ ఇస్లాం హిందూ సోదరులు ఇక్కడ ఉన్నారు, రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బాయ్ ఆజావ్ ఆజావ్ भाई ఉండండి భయ్యా. భయ్యా మనతో పాటు మన ఈ పార్టీ, మన బీసీ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జమాతే ఇస్లామీ హింద్ సంస్థ మనతో పాటు ముందడుగేసి వస్తా ఉంది. భయ్యా బాత్ కర్నా హై. జస్ట్ 1 minute ఫర్ మీరు తీన్మార్ మల్లన్న గారు చేస్తున్న ఈ ఉద్యమంకి మేము కంప్లీట్గా ఆయన सपोर्ट చేస్తున్నాం. हम तीनमार मल्लना के साथ है और बीसी हुकूक के लिए जो भी काम हो रहा है इसके लिए हम जिस तरह महात्मा ज्योतिबा फुले को साथ दिया गया था, डॉक्टर BR अम्बेडकर को हमने साथ दिया, इसी तरह समाजी इंसाफ सामाजिक तेलंगाना కోసం పోరాడుతున్న తీన్మార్ మల్లన్న గారికి మా సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ భాయ్ సాబ్. ఇది మెజారిటీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ బిడ్డలు, మా మైనారిటీ బిడ్డలకు వాళ్ళని ఈ పార్టీ తమ కడుపులో దాచుకుంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఇంకా ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరి బాధ్యతను ఈ పార్టీ స్వీకరిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే అశోక్ ముదిరాజ్ అన్నని ఒక నిమిషం మాట్లాడాల్సింది. ఈరోజు మరి అత్యంత శుభదినంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మరి ఏదైతే ఇన్ని రోజులు రాజ్యాధికారం కోసం కొట్లాడినామో ఆ రాజ్యాధికారం సాధించే దిశగానే ఈరోజు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినటువంటి తీన్మార్ మల్లన్నకు వేదిక నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, తప్పకుండా మరి మా మీద గురుతరమైనటువంటి బాధ్యత కూడా పెట్టినారు కాబట్టి తప్పకుండా ఆ బాధ్యత నెరవేర్చే విధంగా ప్రతి గ్రామాన మన జెండా పోయే విధంగా, మన ఎజెండా పోయే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి అన్నకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. రైట్ గా మన సూర్యాపేట టైగర్ ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతాం.